డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం. శోభ, యశ్వంత్ చాలా తెలివైనవాడు. అదీగాక యశ్వంత్ ఆర్తిని భారీగా అంగీకరించాడు కూడా. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధంలో నమ్మకం, విశ్వాసం గట్టిగా నాటుకుపోయాయి. భార్యాభర్తల బంధాన్ని కలకాలం ఉంచడానికి అంతకంటే ఇంకేం కావాలి శోభ? ఒకవేళ ఆర్తి గనక నచ్చ చెప్పిందంటే అతను ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. నువ్వు కాస్త ఆలోచించు శోభ. ఇప్పటి వరకు ఆర్తికి అండగా నిలబడుతూ వచ్చాం, తన కోసం ఎన్నో చేశాం. కానీ మన కన్నబిడ్డ విషయంలో మనకి ఎలాంటి బాధ్యత ఉండదా శోభ? నేను వెళ్ళి ఆర్తితో మాట్లాడతాను. మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు? ఈ విషయం తెలియగానే ఆర్తి మీద యశ్వంత్కి నమ్మకం పోతుంది. యశ్వంత్కి తెలిసిందొక్కటే, ఆర్తి మొదటి భర్త మన కొడుకు చనిపోయాడు, ఆర్తి విధవరాలు అని. ఇప్పుడు సడన్ గా మనం మన బిడ్డకి వైద్యం చేయించడం కోసం మనకిప్పుడు అనుషు అవసరం ఉంది అని అడిగితే యశ్వంత్ ఒప్పుకుంటాడని అనుకుంటున్నారండి? ఒక్కసారి ఆర్తి స్థానంలో మీరుండి ఆలోచించండి. మనం చేసేది కరెక్టా కాదా అని ఒక్కసారి ఆలోచించి చూడండి. నాన్నగారు, నాన్నగారు, అమ్మ చెప్పింది అక్షరాల నిజం. ఇప్పుడు నా వల్ల, నా ఈ జబ్బు వల్ల ఆర్తి జీవితం నాశనం కావడం నాకు ఇష్టం లేదు నాన్న. పైగా ఇక్కడ సమస్య ఆర్తిది మాత్రమే కాదు, యశ్వంత్, తనకి పుట్టబోయే బిడ్డ, మొత్తం వాళ్ళ కుటుంబం అంతా ఈ నిజం తెలియటం వల్ల నాశనం అయిపోతుంది. వద్దు. నేను ఒప్పుకుంటాను. మీరిద్దరూ చెప్పినవన్నీ అన్నీ కరెక్టే శోభ. కానీ ఆర్తి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది శోభ. కానీ మన దగ్గర మాత్రం సమయం చాలా తక్కువగా ఉంది. ప్రశాంత్ ప్రాణాలు ఎలా అయినా కాపాడుకోవాలి. నేను వెంటనే వెళ్ళి ఆర్తితో మాట్లాడతాను శోభ. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత నేను ఆర్తి మొహంలో చిరునవ్వును చూశాను. ఎన్నో కష్టాల తర్వాత తను తిరిగి సంతోషంగా ఉంది. ఇలాంటి సమయంలో ఆర్తి వాళ్ళ అత్తగారికి ఇంత కఠోరమైన నిజాన్ని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆర్తి జీవితాన్ని నాశనం చేయకూడదండి. మీరు ఎందుకని నా మాటని పట్టించుకోవట్లేదు? ఎన్నిసార్లు ఇదే మాట చెప్తావు నువ్వు? ఆర్తి వాళ్ళ అత్తింటి వారికి అసలు ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఏముంది అంటాను. వాళ్ళకి ఈ విషయం చెప్పకుండా కూడా అంశు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అంటున్నాను. ప్రశాంత్ ఎవరు? మన బిడ్డ, మన రక్తం. నువ్వు వాడికి జన్మనిచ్చావు, నీ పేగు తెంచుకు పుట్టాడు. ఈరోజు అదే బిడ్డ క్షణక్షణం నరకాన్ని చూస్తున్నాడు. క్యాన్సర్ అనేటువంటి ఒక జబ్బు వాణ్ణి మింగేయటానికి నోరు తెరుచుకుని సిద్ధంగా ఉంది. నువ్వేమో ఇప్పటికీ నీ మొండి పట్టు మీదే ఉన్నావు. ఒక్కసారి ఆలోచించు శోభ. ఒకవేళ మన బిడ్డ ప్రశాంత్ ఊపిరి కనుక ఆగిపోతే జీవితంలో నిన్ను నువ్వు క్షమించుకోగలవా? ఏంటండి మీరు మాట్లాడే మాటలు? ప్రశాంత్, 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 అవసరం లేదు శోభ. నీ మొండి పట్టుదల మీదే నువ్వుండు. నా బిడ్డని కాపాడుకోవడానికి నేనున్నాను. నువ్వు కేవలం నీ కూతురు ఆర్తి గురించి మాత్రమే ఆలోచిస్తూ కూర్చో. నాన్నగారు, మెల్లగా మెల్లగా లే నాన్న, లే. జాగ్రత్త. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు శోభ? ఆర్తితో మాట్లాడు. తను తెలివైన పిల్ల, నీ బాధను అర్థం చేసుకుంటుంది. వెంటనే మాట్లాడు. సమయం చేదాటిపోకముందే తనతో మాట్లాడు.
కూర్చోండి. ఒక్క నిమిషం. డస్ట్ ఉంది. ఇప్పుడు కూర్చోండి. యశ్వంత్ గారు, ఏం చేస్తున్నారు మీరు? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? నేను మీకు ప్రామిస్ చేశాగా మీకు మంచి చాట్ తినిపిస్తానని. మీ హెల్త్ కండిషన్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు మంచి హైజీనిక్ చాట్ తినిపిస్తాను. అది సరే గానీ మీకు చాట్ ఎలా చేయాలో తెలియదు కదండి. దాన్నే ఉంది ఆర్తి గారు, నేను నేర్చుకుంటాను. చాలా ఈజీ. యశ్వంత్ గారు మీరు వదిలేయండి. లేదు నేను ఆర్తి వచ్చి గారు, చేస్తా. ఆర్తి గారు మీరు కూర్చోండి ప్లీజ్. డాక్టర్ మీకేం చెప్పారు? రెస్ట్ తీసుకోమన్నారు, అవునా? నేను మీకోసం హైజీనిక్ చాట్ తయారు చేస్తాను. చాలా టేస్టీగా చేస్తాను. ప్రశాంతంగా కూర్చోండి. నీ ఒంటి విరుపందమే కసిరే కంటి మెరుపందమే అణువణువు కవితామయమే నీ చంపనును పందమే అదిరే పెదవి ఎరుపందమే అడుగడుగు సమ్మోహనమే నడుమందమే జడ అందమే తకదీ మరువులు అందమే నడకందమే కులుకందమే వరమే పలుకందమే అలకందమే చీపో చిటపటలందమే దుడుకందమే బెరుకందమే నిజమే విసుగు విసురు విసవిసలు మిసమిసలందమే వగరు పొగరు కలబోసిన కసుబుసులందమే అందం గీసిన బొమ్మల నువ్వే నానలు వైపులా నిన్నే చూస్తూనే నిల బొమ్మలా. ఇదిగోండి చాట్, వేడివేడిగా ఉంది. చాలా టేస్టీగా ఉంటుంది, తినండి. ఇదిగో బాబు. ఒక చాట్ నాకు కూడా చేసివు. చూడండి, నేను చాట్ తయారు చేసేవాడిని కాదు, సారీ. అరే భలే ఉన్నావే నువ్వు. ఆవిడికి చేసిచ్చావు కదా, నాకెందుకు చేయనంటున్నావు? అంటే అది తను నా ధర్మపత్ని. యశ్వంత్ గారు, తనకు కూడా చేసివచ్చు కదా. తను కూడా నాలాగే ప్రెగ్నెంట్ కదా యశ్వంత్ గారు. ప్లీజ్. ప్లీజ్.
సరే చెప్పండి, మీకు భేల్పూరి ఎలా ఉండాలి? కొంచెం పుల్లగా కొంచెం తీయగా. కొంచెం పుల్లగా, కొంచెం తీయగా. ఆర్తి ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఇప్పుడు చెప్పండి ఆర్తి గారు, మీకు చాట్ నచ్చింది కదా? చాలా చాలా నచ్చింది, అలాగే సంతోషంగా కూడా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ యశ్వంత్ గారు. పదండి. ఒక్క నిమిషం ఆర్తి గారు, మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. మళ్ళీ చాట్ గానీ చేయడం లేదు కదా? లేదు అలాంటిది లేదు, మీరు వెళ్ళండి. అమ్మ 10 మిస్డ్ కాల్స్. హలో హలో అమ్మా. అమ్మా ఏమైందమ్మా, ఇన్ని మిస్డ్ కాల్స్ ఇచ్చావేంటమ్మా? అంతా బాగానే ఉంది కదా? అవును ఆర్తి, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఆ చెప్పమ్మా. చెప్పమ్మా ఏమైంది? ఏమైందమ్మా ఆర్తి, అంత దగ్గొస్తుందేంటి? నువ్వు బానే ఉన్నావు కదా? అమ్మా నేను బాగానే ఉన్నాను. నువ్వు చెప్పు. చెప్పమ్మా ఏమైంది? ఇన్ని మిస్డ్ కాల్స్ ఎందుకు ఇచ్చావు? అంతా బానే ఉందిగా అమ్మా? నాకైతే చాలా కంగారుగా ఉంది. నాకు నీ గురించి కంగారుగా ఉంది ఆర్తి. నీ ఆరోగ్యం బానే ఉంది కదా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదేంటమ్మా? ఏమైంది, పనుల్లో బిజీగా ఉండిపోయావా ఏంటి? పనులు బిజీగా ఉంది నేను కాదమ్మా, యశ్వంత్ గారు. నీకు తెలుసా ఈరోజు ఆయన ఏం చేశారు? నాకు చాట్ తినాలనిపించింది, అయితే నన్ను బయటికి తీసుకొచ్చారు. అక్కడ చాట్ తయారు చేసేవాడిని పక్కన కూర్చోబెట్టి ఆయన స్వయంగా తయారు చేశారు నా కోసం ప్రత్యేకంగా హైజీనిక్ చాట్. ఆయన అమ్మ నిజం చెప్పాలంటే నిజంగా చాలా టేస్టీగా ఉంది. తన చేతులతో తనే టమాటా కట్ చేశారు, ఆనియన్ కట్ చేశారు. అలాగే తెలుసా అమ్మ, ఆనియన్ కట్ చేస్తూ ఆయన కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి. ఆల్మోస్ట్ నేను తను ఏడ్ చేస్తారని అనుకున్నాను. నాకెంత నవ్వొచ్చిందంటే అసలు. అమ్మా హలో అమ్మా. వింటున్నాను. ఆ తర్వాత ఏమైంది ఆర్తి? అమ్మా నాకెందుకో నువ్వు ఏడుస్తున్నావు అనిపిస్తుంది. లేదార్తి, నేనెందుకు ఏడుస్తాను? చూసావా ఎంత యాదృచ్ఛికమో. నేను కూడా ఉల్లిపాయలు తరుగుతున్నాను, అందుకే కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి. ఓ అలాగా. చెప్పు, తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? ఆయన స్వయంగా చాట్ చేశారు, అది ఎలా ఉంది అని నన్ను అడిగారు కూడా. నేను స్టార్టింగ్ లో కొంచెం కంగారు పెట్టాను ఆయన్ని, అంటే నచ్చినట్టుగా మొహం పెట్టాను. ఆ తర్వాత ఆయనకు ఉన్నట్టు చెప్పేశాను, చాలా రుచిగా చేశారు అని. నీకు తెలుసా అమ్మా, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. పైగా నాకు చాలా నమ్మకంగా కూడా ఉంది. యశ్వంత్ గారు నన్ను, నాకు పుట్టబోయే బిడ్డని చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటారని. అలాగే అమ్మా, నేను నీతో ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. నీకు తెలుసు కదమ్మా, నాకు పునర్వివాహం చేసుకోవడం ఇష్టం లేదు అని. కానీ మీరు మావయ్య గారు నాకెంతో నమ్మకంగా చెప్పారు, నువ్వు అనుకుంటున్నట్టుగా పునర్వివాహంలో ఎలాంటి కష్టాలు ఉండవని, అలాగే జీవితంలో ఇంకొక అవకాశం దొరుకుతుందని. అలాగే అమ్మా, నిజంగా అలాగే జరిగింది. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే ఇదంతా కేవలం మీ వల్ల, మావయ్య గారి వల్ల జరిగింది. అమ్మా, మీరు నాకు చేసిన ఈ ఉపకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాలు పిచ్చి పిల్ల. సరే, ఇక నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో. నేను నీతో తర్వాత మాట్లాడతాను. సరే అమ్మా, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. ఓకే, మీరంతా జాగ్రత్త. బాయ్.
ఆర్తితో నువ్వు చెప్పలేకపోయావు కదా? తను యశ్వంత్తో చాలా సంతోషంగా ఉంది. అందుకని నువ్వు మౌనంగా ఉండిపోయావు. ఎప్పటినుంచి శోభ నీ గుండె రాయిలా మారిపోయింది? ఇక్కడ గడుస్తున్న ప్రతి క్షణం వెనుక నీ కొడుకు మృత్యువుతో పోరాటం చేస్తున్నాడు. ఇలాంటి స్థితిలో కూడా ఆర్తి గురించి ఆలోచిస్తున్నావా? నీ ప్రవర్తన చూస్తుంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తోంది శోభ. కనులు కనులు కలిశాక ఎందుకంత కలవరపాటు, అడుగు ముందుకేశాక ఏమిటలా తడబడతావు, మనవి చేసుకోనా శ్వాసకు అణు అణువు నన్ను నీలో నింపుకోమని. నాకేం అర్థం కావడం లేదు. నువ్వు శిక్ష అనుభవిస్తుంటే చూస్తూ భరించడం నా వల్ల కాదు. నాకు చాలా భయం వేస్తుందమ్మా. పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకవేళ నిజం తెలిసిపోతే ఐ థింక్ నేను ప్రదీప్ అంతా చెప్పడం మంచిదేమో. ఏం చెప్తావు ప్రదీప్తో నువ్వు? ఆ ప్రొడ్యూసర్ని మర్డర్ చేశానని చెప్తావా? మరి కారణం ఏం చెప్తావు? వాడు నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్తావా? లేదు ప్రణయ్, నువ్వు ఒక నిజం బయట పెట్టడానికి ఏ భర్త భరించలేని విషయాన్ని నువ్వు ప్రదీప్కి చెప్తాను అంటున్నావు. మరి నేనేం చేయనమ్మా? నాకేం అర్థం కావట్లేదు. ఏం చెయ్యాలి? ఒక మార్గం ఉంది. పునర్వివాహ డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం.